నమస్కారం అండి. ఒకటే కూటమికి చెందినవారు, అది కూడా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్య ఇద్దరు కూడా వాళ్ళు గొడవ పడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వర్మ కానీ, ఇటు సైడ్ చూసుకుంటే దొరబాబు కానీ ఇద్దరు కూడా గొడవ పడడం జరిగింది. ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకుంటామని అంటున్నారు. మరి ఈ విధంగా బయట పెట్టుకుంటాము అంటే మరి ఎలా ఉంటుందంటారు ఏపీ ప్రభుత్వంలో? జస్ట్ ఏం లేదండి, ఇద్దరు కలిసి కూడా చేయదలుచుకుంది ఒకటే అన్నట్టు. నేను పెద్దవాడిని అంటే నేను పెద్దవాడిని చెప్పి చూపించుకోవడానికి చేస్తున్నది తప్ప అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విభేదాలు లేవు. వాళ్ళకి క్లియర్ తెలుసు, వాళ్ళకి సేవ చేయాలి, సేవ చేసుకుంటూ పోవాలని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా నేనే పెద్ద అని చెప్పి చూపించుకోవడానికి చేసే ప్రక్రియ ఇదంతే. గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే ఇంతకుముందు వ్యతిరేక పార్టీలో ఉన్న వీరిద్దరూ సమానంగా కూటమిలోకి చేరిన తర్వాత అదే కక్షలను కంటిన్యూ చేస్తున్నారంటారా? మరి మేబీ కావచ్చు. అంతకుముందుకు వాళ్ళకి ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా ఒక కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అధిష్టానం ఏదైతే చెప్తుందో ఆ రకంగా నడుచుకుంటూ పోవాలి. అంతేగాని వీళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొని పర్సనల్ విషయాలను పార్టీకి ఆపాదిస్తూ గొడవలు చేయడం అనేది అనాలోచిత చర్య అంటారు దీన్ని. ఇలా గొడవలు తీసుకురావడం వల్ల పార్టీ పరువు పోతుంది అంతే. అంటే ప్రతిసారి కూడా ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అది కూడా ప్రతిసారి ఏదో ఒక విషయంలో బయటికి వస్తూనే ఉంది. అది జనసేన నుంచైనా మరి టీడీపీ నుంచైనా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం కానీ ఏదో ఒక నేరాలతోనే కానీ లేదా ఏదో ఒక వీడియోల ద్వారాలో కానీ బయటకు వస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటే మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి చర్యలు ఎవరైనా ఉంటే ప్రతిపక్షం అనేది చూసుకోవాలి. అది ఆ పని అనేది వీళ్ళే చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. అధిష్టానాన్ని ఇరుకులో పెట్టే పని అనేది ప్రతిపక్ష పార్టీల పని. వీళ్ళు అనేది క్లియర్గా కలిసిమెలిసి పోతూ సేవలు చేసుకుంటూ ఆ సేవను ప్రచారం చేసుకుంటూ పార్టీ పరువును పైకి పెంచుతూ నెక్స్ట్ ఎలక్షన్స్కి సిద్ధమవుతాం. నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ గెలుద్దామని చెప్పి ఆలోచన ఉండాలి. అది కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ నేను నీ గురించి చెప్తాను అని చెప్పి అనుకుంటే పార్టీ పరువు పోతుంది, ప్లస్ వాళ్ళ పరువు కూడా పోతుంది.